అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. డిఫరెంట్ స్టోరీ కంటెంట్ ఉన్న సబ్జెక్టులను ఎంచుకుంటూ కార్తిక్ రాజు తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ వినూత్నమైన కథాంశంతో యంగ్ టాలెంటెడ్ కార్తిక్ రాజు, పార్వతి అరుణ్, పుష్ప ఫేమ్ జగదీష్ ప్రధాన పాత్రల్లో విలయ తాండవం అనే చిత్రం రాబోతుంది. GMR మూవీ మేకర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 1గా మందల ధర్మారావు, గుంపు భాస్కరరావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి VS వాసు దర్శకత్వం వహిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్టుకి సంబంధించిన టైటిల్ పోస్టర్ను రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా క్రిస్మస్ స్పెషల్గా ఓ పవర్ఫుల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్ను చూస్తుంటే భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండేట్టుగానే కనిపిస్తుంది. ఈ పోస్టర్లో చుట్టూ ఉన్న మంటలను, ఆ మంటల్లో కాలిపోతున్న వస్తువులు, కింద పడిపోయిన ఫోటో ఫ్రేమ్, హీరో చేతి మీద అగ్ని జ్వాలలు, తలకి కట్టు, ఆయన హావభావాలు చూస్తుంటే ఇంటెన్స్ క్యారెక్టర్ను పోషిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ మూవీని పాన్ ఇండియా వైడ్గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మెగా పోస్టర్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే పెద్ది. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాని దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తూ ఉండగా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా పూర్తవుతూ ఉండగా మేకర్స్ రీసెంట్గానే ఢిల్లీ స్కెడ్యూల్ కూడా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీని నుంచి చరణ్ పిక్స్ కూడా లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరి ఈ షెడ్యూల్ పైనే టాలెంటెడ్ సినిమాటోగ్రఫర్ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారు. ఢిల్లీ షెడ్యూల్ని మేకర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టు తెలిపారు. పోయిటిక్గా లీనమైపోయే సీన్స్ని తాము తీసినట్టుగా తెలిపారు. అలాగే రామ్ చరణ్ ఎప్పటిలానే తన బెస్ట్ ఇచ్చారంటూ దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి పిక్స్ని తాను షేర్ చేసుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన పోర్షన్ షూటింగ్ను పూర్తి చేయగా తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న గ్లామరస్ బ్యూటీ రాశి ఖన్నా తన షూటింగ్ పార్ట్ను పూర్తి చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా సెట్స్ నుంచి కొన్ని ఆసక్తికరమైన బిహైండ్ ది సీన్స్ ఫోటోలను ఆమె అభిమానులతో పంచుకుంది. ఈ సినిమాలో రాశి ఖన్నా శ్లోక అనే పాత్రలో నటిస్తుంది. 2025 డిసెంబర్ చివరి వారంలో ఆమె తన షూటింగ్ స్కెడ్యూల్ను పూర్తి చేస్తుంది. ఇట్స్ ఏ ర్యాప్ ఫర్ శ్లోక అంటూ రాశి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. 2025 సంవత్సరాన్ని ఇంతటి గొప్ప ప్రాజెక్టుతో ముగించడం చాలా ఆనందంగా ఉందని ఆమె పేర్కొంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కలిసి నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నట్లు రాశి ఈ సందర్భంగా తెలిపింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మన టాలీవుడ్ యువ స్టార్ హీరోస్లో టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా దర్శకుడు మహేష్ బాబు తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే ఆంధ్రా కింగ్ తాలూకా. మంచి కాన్సెప్ట్ అండ్ ఎమోషన్స్తో వచ్చిన ఈ సినిమా డీసెంట్ వసూళ్లు అందుకుంది. ఈ సినిమా థియేటర్స్లో రన్ తర్వాత సడన్గా OTTలోకి వచ్చేస్తుంది. ఈ సినిమా హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోగా గురువారం నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చేస్తుంది. ఒరిజినల్ తెలుగు సహా డబ్బింగ్ భాషలు హిందీ, తమిళ్, ఇంకా కన్నడ, మలయాళ భాషలో ఈ సినిమా వచ్చింది. గత నెలలో కన్నడలో విడుదలై ఘన విజయం సాధించిన ఫ్యాంటసీ డ్రామా గత వైభవం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది. వినూత్నమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో SS దుష్యంత్ మరియు ఆశికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు సుని ఈ చిత్రాన్ని అద్భుతమైన ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం 2026 జనవరి 1న కొత్త సంవత్సరం కానుకగా థియేటర్లో విడుదల కానుంది. మొదట కన్నడ వర్షన్తో పాటు విడుదల కావాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల వాయిదా పడి ఇప్పుడు గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. సునీ సినిమాస్ మరియు సర్వేఘర సిల్వర్ స్క్రీన్స్ నిర్మించిన ఈ చిత్రానికి జుడా సంధ్య సంగీతాన్ని అందించగా విలియం జె డేవిడ్ కెమెరా బాధ్యతలు చేపట్టారు. కన్నడలో ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఈ సినిమా తెలుగులో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ విషయంతోనే ఇప్పుడు తెరకెక్కుతున్న జైలర్ 2పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. జైలర్ మొదటి భాగంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ వంటి అగ్ర నటులు అతిథి పాత్రలో మెరిసి అభిమానులను అలరించారు.
అదే ట్రెండ్ను కొనసాగిస్తూ జైలర్ 2ను మరింత భారీగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు ఈ హైప్ను మరింత రెట్టింపు చేశాయి. మిథున్ చక్రవర్తి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సీక్వెల్లో షారూఖ్ ఖాన్, మోహన్ లాల్, రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్ కీలక అతిథి పాత్రలో కనిపించనున్నారని వెల్లడించారు. ముఖ్యంగా షారూఖ్ ఖాన్ పేరు అధికారికంగా వినిపించడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. తమిళ హీరో శివకార్తికేయ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పరాశక్తి సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాను సుధా కుంగర డైరెక్ట్ చేస్తూ ఉండటంతో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాను పాన్ ఇండియా భాషలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే ఇప్పుడు తెలుగులో ఈ సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి బరిలో ఇప్పటికే చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి. అందులో ప్రభాస్ ది రాజాసాబ్, మెగాస్టార్ చిరంజీవి, మన శంకర వరప్రసాద్ గారు, రవితేజ, భర్త మహాశైలకు విజ్ఞప్తి, శర్వానంద్, నారి నారి నడుమ మురారి వంటి సినిమాలు పోటీ పడుతున్నాయి. వీటికి తోడు తమిళ హీరో విజయ్ జననాయకుడు కూడా రిలీజ్ అవుతుంది. ఇన్ని సినిమాలతో పోటీకి దిగడంపై పరాశక్తి మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఒకవేళ సంక్రాంతి బరిలో తెలుగు వర్షన్ రిలీజ్ను వాయిదా వేయాలని మేకర్స్ భావిస్తే అది మంచి నిర్ణయం అని చెప్పాలి. ఒకేసారి అన్ని చిత్రాల మధ్య పోటీకి దిగితే వారు అనుకున్న రీచ్ రాకపోవచ్చు. మరి నిజంగానే ఈ చిత్రం రిలీజ్పై మేకర్స్ మరోసారి నిర్ణయం తీసుకుంటారా అనేది వేచి చూడాలి. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు వినాయకన్ షూటింగ్లో ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో ఆయన అభిమానులు, సినీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే వినాయకన్ ప్రస్తుతం ఆడుత్రి అనే మలయాళ చిత్రంలో నటిస్తున్నారు. తొడుపుజ ప్రాంతంలో జరుగుతున్న షూటింగ్లో భాగంగా ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఆయన ప్రమాదవశాత్తు గాయపడ్డారు. ఈ ఘటనలో ఆయన భుజం, మెడభాగంలోని నరాలు, కండరాలకు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. వెంటనే యూనిట్ సభ్యులు ఆసుపత్రికి తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, ఆయనకు కనీసం 6 వారాల పూర్తి విశ్రాంతి అవసరమని సూచించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా ఫిలిం ది రాజాసాబ్ నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, రిద్ధి కుమార్ కథానాయకులుగా కనిపించనున్నారు. జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా క్రిస్మస్ సందర్భంగా స్పెషల్ వీడియోను నిర్మాణ సంస్థ పంచుకుంది. చిన్న మ్యూజికల్ సర్ప్రైజ్ ఇస్తూ రాజే యువరాజే అనే సాంగ్ ప్రోమోను విడుదల చేసింది. కాకినాడలో సినీ నటి మీనాక్షి చౌదరి గురువారం సందడి చేశారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ మాల్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి మాట్లాడుతూ కాకినాడ అంటే తనకెంతో ఇష్టమని తెలిపారు. అభిమానులకు లక్కీ డిప్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. నటి మీనాక్షి డ్యాన్స్ చేసి అభిమానులను అలరించారు. నటిని చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సినీ పరిశ్రమలో నూతన టాలెంట్ ఎక్కడ కనిపించినా కొంతమంది దర్శకులు, హీరోలు ఆ టీం క్రియేటివిటీని, వర్క్ను అభినందిస్తూ ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇటీవల పతంగ సినిమా ట్రైలర్ను, ఆ టీం చేస్తున్న ప్రమోషన్ కంటెంట్, ఆ సినిమా కాన్సెప్ట్ గురించి విని ఇంప్రెస్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ టీంను పిలిచి అభినందించడంతో పాటు టీంకు తన బెస్ట్ విషెస్ అందజేశాడు. పతంగుల పోటీ నేపథ్యంలో ఇలాంటి కాన్సెప్ట్తో సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మీ టీం చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని ఆయన కోరుకున్నారు. నాకెందుకో ఈ సినిమా ఆడుతుందని అనిపిస్తుంది అని త్రివిక్రమ్ గారు ఎంతో పాజిటివ్గా మాట్లాడడంతో పతంగ్ టీం ఎంతో ఎనర్జీతో ఉంది. త్రివిక్రమ్ను కలిసిన వారిలో పతంగ హీరోలు వంశీ పూజిత్, ప్రణవ్ కౌశిక్, దర్శకుడు ప్రణీత్ పత్తిపాటి, కాస్ట్యూమ్ డిజైనర్ మేఘనా శేషవపురి, చిత్ర నిర్మాతల్లో ఒకరైన అరిషాన్ సినిమాస్ అధినేత సంతప్ మాకా, చిత్ర విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిఖిల్ కోడూరు తదితరులు ఉన్నారు. ఇక ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం సినిమాటిక్ ఎలిమెంట్స్, అరిషాన్ సినిమాస్, మాన్సూన్ టైల్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఈ స్పోర్ట్స్ డ్రామా ఈ చిత్రానికి విజయ్ శేఖర్ అన్నయ్య, సంపత్ మాకా, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మాతలు. పాపులర్ దర్శకుడు, నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రముఖ సింగర్, నటుడు ఎస్పి చరణ్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రం యూత్ఫుల్ ఎంటర్టైనర్గా మంచి రెస్పాన్స్ను రాబట్టుకుంది.
ఆది సాయి కుమార్ హీరోగా నటించిన శంబాల చిత్రం గ్రాండ్ సక్సెస్ సాధించడంతో హాస్య మూవీస్ బ్యానర్ అధినేత నిర్మాత రాజేష్ దండా హీరో ఆదిని కలిసి కంగ్రాట్స్ చెప్పారు. వైవిధ్యమైన కథాంశంతో వచ్చిన శంబాల చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమాతో ఆది సాయి కుమార్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఈ విజయంపై నిర్మాత రాజేష్ దండా సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్ను అభినందించారు. ఆది సాయి కుమార్ తన తదుపరి చిత్రాన్ని రాజేష్ దండా నిర్మాణంలోనే చేయబోతున్నారు. హాస్య మూవీస్ బ్యానర్పై ఈ ప్రాజెక్టు రూపొందనుంది. సినిమా టికెట్ రేటు కంటే పాప్కార్న్ ధర 3 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ ధరలు ఖచ్చితంగా తగ్గాలి. ప్రతి వారం సినిమాకు వెళ్లే నేనే ఇప్పుడు థియేటర్కు వెళ్లాలంటే భయపడుతున్నాను. ఎందుకంటే నేను పాప్కార్న్ లేకుండా సినిమా చూడలేను అంటూ ప్రముఖ దర్శకుడు తేజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ ధరల హేతుబద్ధీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం పేదలకు కూడా సినిమాను దగ్గర చేయాలని ప్రయత్నిస్తుంది. ప్రేక్షకులకు అందుబాటులో ధరలు ఉంచుతూనే ఇండస్ట్రీలోని వారికి నష్టం రాకుండా ఎలా సమన్వయం చేయాలనే దానిపై కమిటీ మా సలహాలు కోరింది. కథ రాసిన దగ్గర నుంచి థియేటర్ వరకు అన్ని రంగాల్లో నాకు అనుభవం ఉంది కాబట్టి నా అభిప్రాయాలు చెప్పాను. థియేటర్లలో క్యాంటీన్ ధరలు, టికెట్ ధరలపై చర్చ జరిగింది అని తెలిపారు. సినిమా ఇండస్ట్రీ తరఫున తామంతా ఈ సమావేశానికి హాజరై తమ సమస్యలు, సూచనలు తెలియజేశామని తేజ అన్నారు. తామిచ్చిన సలహాలను పరిగణలోనికి తీసుకుని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని, త్వరలోనే దీనిపై ఒక స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నాకు ఇప్పటికీ గుర్తు ప్రేమ కావాలికి నాన్న, రే నేను హీరో అవ్వాలనుకుని వచ్చానురా, నేను హీరో అవ్వలేకపోయాను, సో నువ్వు అయ్యావు అని పోలీస్ స్టోరీ వచ్చి బెంగళూరులో సినిమా చూశారు. ఆది హీరో అయిన తర్వాత విజయనగరం వెళ్ళి, మన విజయనగరం సప్తగిరిలో ప్రేమ కావాలి కదా రిలీజ్ అయింది. అక్కడ అమ్మవారి పైడితల్లమ్మ అమ్మవారి దర్శనం చేసుకుని విజయనగరం థియేటర్లో ఫస్ట్ డే చూసి ఆ రియాక్షన్ చూసి ఆయన నాకు ఫోన్ చేయడం ఇంకా ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. సో మళ్ళీ ఈరోజు అదే సప్తగిరిలో మళ్ళీ ఈరోజు రిలీజ్ అయ్యి మళ్ళీ ఈరోజు మార్నింగ్ షో ఫుల్, ఈవినింగ్ షో ఫుల్, మ్యాట్నీ ఫుల్ అంటుంటే ఎస్ అమ్మవారి ఆశీర్వాదమే. ఎందుకంటే ఈ సినిమాకి అమ్మవారి ఆశీర్వాదమే. రాజరాజేశ్వరి దేవి సినిమాలో అమ్మవారు. సో ఎస్, ప్రతి సినిమా మనస వాచ కర్మణ చేస్తూనే ఉంటాం. నాకు చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలెట్టి 50 ఏళ్లలో 300 సినిమాలకు పైగా చేశాను. 1000 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పాను. సో ఇవన్నీ ఈ ట్రావెల్లో ప్రతి సినిమా హీరో అయిన తర్వాత ఆ టెన్షన్ ఏంటో తెలిసింది. అంతకుముందు వింటూ ఉండేవాడిని. నేను హీరో అయిన తర్వాత ప్రతి ఫ్రైడే ఇట్ వాస్ లైక్ అదేంటో దానికోసం ఏమవుతుందో అన్న ఆ భయంతో, ఒక భక్తిభావంతో వర్క్ చేసిన సినిమాకి భయంతో వెయిట్ చేస్తుండేవాళ్ళం. సో హౌస్ఫుల్ అన్న ఒక్క ఇది ఇట్ హ్యాస్ గివ్స్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనమాట. సో నేను హీరో అయిన తర్వాత పోలీస్ స్టోరీకి అసలు మార్నింగ్ షో హౌస్ఫుల్ అవుతుందా అన్న టెన్షన్తో ఉన్న నాకు మార్నింగ్ షో హాలు నిండినది అని చూడంగానే అదొక గ్రేట్ ఫీల్. సో మన సినిమాకి ఈరోజు థియేటర్లో కూర్చుని జనం మన కోసం చూస్తున్నారు అని. సో వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళకి మనం నిజంగానే ఒక మంచి సినిమా చేసి వాళ్ళకి రీచ్ అవ్వగలిగితే ఇంకా వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారు. అలాగే నన్ను 6 ఏళ్లలో యాజ్ అ హీరో నాకు తెలిసి ఏదైనా 54 సినిమాలు హీరోగా చేశాను నేను 6 ఇయర్స్లో. అంటే దగ్గర ఎవ్రీ ఇయర్ 8 ఫిల్మ్స్ చేసి ఉండొచ్చు నేను. నాకేంటంటే ఇందులో లాగే డ్యూయట్లు లేవు, ఎప్పుడు నాకు డ్యూయట్లు ఉండేవి కాదు. ఉన్న ఒక్క డ్యూయట్ ఎవర్ గ్రీన్ డ్యూయట్ అయిపోయింది, అసలు ఏం గుర్తుకు రాదు. సో డైలాగులు ఫైట్లు 54. సరే ఓకే డన్ కాదు చెప్తున్నా, ఒకటే నా జర్నీ చెప్పుకుంటున్నా. సో ఈ ప్రాసెస్లో ఆది ప్రేమ కావాలి మళ్ళీ అక్కడి నుంచి మొదలెట్టి అసలు నిన్న యూ డోంట్ బిలీవ్, నేను చిన్నపిల్లలాగా శంబాల టీషర్ట్ ఒకటి వేసుకుని ఫస్ట్ సంధ్యాకి వెళ్ళాను. ఆహా అనిపించింది. ఆ థియేటర్ వాళ్ళందరూ కలిసి సార్ అబ్బాయి కొట్టాడు సార్ అంటుంటే అదొక ఆనందం. సో అక్కడి నుంచి గిరి ఫోన్ చేస్తాడు, ఏకి రండి సార్ మన పాత్రికేయ మిత్రులందరూ వెయిట్ చేస్తున్నారు అని. విమల్లో అక్కడి నుంచి చాలామంది నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ హూ ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఆది సక్సెస్.
అండ్ విమల్ నేను ఎప్పుడు వెళ్ళలేదు నా లైఫ్లో, నేను ఫస్ట్ టైం నేను వెళ్ళాను. సో శశి గారు, మైత్రి శశి గారు చెప్పినప్పుడు విమల్లో చూడాలి సార్ ఈ సినిమా అన్నది నిన్న నిజంగానే ఐ ఫెల్ట్ దట్. ఆ థియేటర్లో చూస్తూ ఉంటే ఆ ఫీలే వేరు. సో ఆ థియేటర్లో చూస్తూ ఉంటే ఇంకా ఆది ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. సో నాకైతే ఇట్ వాస్ లైక్ ఒక ఎమోషనల్ మూమెంట్. ఒకటి చెప్తాను, టు ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ ది ఆడియన్స్, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ ఆల్ సో మచ్. బికాజ్ మనం చూస్తున్నాం ఇండస్ట్రీలో కంటెంట్ ఉంటే తప్ప థియేటర్స్కి రావడం చాలా చాలా కష్టం అయిపోయింది. అలాంటిది ఆడియన్స్ అందరూ కూడా మా షోస్ని హౌస్ఫుల్గా చూస్తూ ఉంటే ఇట్ ఫీల్స్ సో హ్యాపీ బీయింగ్ ఇన్ ది ఇండస్ట్రీ. ఒక సినిమా హిట్ అవి దాని గెలుపు చూడడం ఎంత ఆనందంగా ఉందో మా టీంకి అంతే ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. కంటెంట్ ఉంటే మీరు ఖచ్చితంగా సినిమాని నిలబెడతారని మరొకసారి ప్రూవ్ చేస్తున్నారు. సో మేము యాజ్ అ టీమ్ వీ స్టార్టెడ్ విజిటింగ్ ఆల్ ది థియేటర్స్ అండి. మేము ఇప్పటికి విమల్కి వెళ్ళాము, సంధ్యాకి వెళ్ళాము, మల్లికార్జున్కి, అర్జున్కి, లక్ష్మీ కళకి, ప్రతి థియేటర్ హౌస్ఫుల్, ప్రతి షాట్కి, ప్రతి బీజిఎంకి అరుపులు కేకులు వింటూ ఉంటే ఇట్ ఫీల్స్ సో హ్యాపీ అండ్ సో జెన్యూన్. అండ్ ఈ హిట్ అనేది ఇట్స్ నాట్ వన్ సింగిల్ పర్సన్ అండి, ఇట్స్ నాట్ జస్ట్ డైరెక్టర్, ఇట్స్ నాట్ జస్ట్ ఆది గారు, ఇట్స్ నాట్ జస్ట్ మీ, ద ఎంటైర్. సో అందరం పిల్లర్స్ లాగా నిలబడ్డారు సినిమాకి. అండ్ మా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ నేను ప్రీ రిలీజ్లో చాలా థ్యాంక్స్ చెప్పేశాను, మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను ఈ క్యారెక్టర్లో చాలా గుర్తుపెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ అప్రిసియేషన్ వస్తుంది అంటే డెఫినెట్లీ ద రైటింగ్, హీ గేవ్ అస్ ద వండర్ఫుల్ రైటింగ్ అండ్ ప్రతి క్యారెక్టర్కి కూడా హీ గేవ్ అ పర్పస్ టు సర్వ్. సో ఇలాంటి సినిమాలు చాలా కొద్దిగా వస్తాయండి. వచ్చినప్పుడు మీ ఆదరణ, మీ సపోర్ట్ చాలా చాలా అవసరం. అండ్ మీరు మరొకసారి ప్రూవ్ చేశారు దట్ యూ ఆర్ దేర్ ఫర్ అ గుడ్ ఫిల్మ్ అని. అండ్ సీయింగ్ ఆల్ ద హౌస్ఫుల్స్ మేక్స్ అస్ రియలీ రియలీ హ్యాపీ. సో ఇదే ఆదరణ, ఇదే సపోర్ట్, ఇదే హౌస్ఫుల్ ఎనర్జీ మళ్ళీ మేము ఇంకా చాలా ఒక లాంగ్ రన్లో కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీఆర్ ఆల్ హ్యాపీ. అండ్ సాయి కుమార్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఓకే అయిన వెంటనే నేను ద వెరీ ఫస్ట్ పర్సన్ నేను చెప్పిందంటే సాయి కుమార్ సార్కి దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిలిం అని. హీ వాజ్ ద పర్సన్ హూ జెన్యూన్లీ విష్డ్ మీ ఆల్ ది లక్. సో ఈరోజు సీయింగ్ హిమ్ హ్యాపీ మేక్స్ ఆల్ ఆఫ్ అస్ హ్యాపీ. సో ఆది గారు, నేను ప్రీ రిలీజ్లో చెప్పాను యూ విన్, వీ ఆల్ విన్ అండ్ ఐ వాంట్ యూ టు విన్ అని. సో హీ వన్, we all won. సో ఈరోజు అందరం కూడా మేము గెలిచేసాము. అండ్ ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్. పేరున చాలా థ్యాంక్స్, ఎందుకంటే మంచి రివ్యూస్ చాలా పాజిటివ్గా రాశారు సినిమా గురించి. వెరీ వెరీ థ్యాంక్స్ టు మీడియా. అలానే ఆడియన్స్కి మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈరోజు నాకు ఎంతో మెసేజెస్ వస్తున్నాయి, మంచి యువర్ బ్యాక్ అని, కంగ్రాచులేషన్స్ అని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు ది ఆడియన్స్, ఎందుకంటే మీరే ఈరోజు నా వెనకాల ఇన్ని రోజులుగా ఉంటూ నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్లారు. సో ఈ క్రెడిట్ మీకే వెళ్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ ఆ ఫిలిం శంబాలా. అండ్ కంప్లీట్ టీమ్కి అందరికీ సో థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మళ్ళీ ఇంకో సక్సెస్ మీట్ ఉంది, అందులో మాట్లాడతాను. వన్ గుడ్ థింగ్ ఏంటంటే అండి, నిన్న ప్రీమియర్స్ పడే అన్ని చోట్ల చాలా మంచి రెస్పాన్సు, హౌస్ఫుల్స్. అలాగే ఇవాళ మార్నింగ్ కూడా చాలా చోట్ల హౌస్ఫుల్స్తో స్టార్ట్ అయ్యి అండ్ మధ్యాహ్నానికి మళ్ళీ హౌస్ఫుల్స్ పడుతూ ఇప్పుడు వైజాగ్లో అన్ని చోట్ల హౌస్ఫుల్స్, గాజువాక్లో హౌస్ఫుల్స్ అండ్ ఇప్పుడు ఈవినింగ్ విజయవాడ హౌస్ఫుల్. సో అలాగే విమల్, అర్జున్ అన్ని చోట్ల మంచి హౌస్ఫుల్స్తో ముందుకెళ్తుంది. అండ్ చాలా కాంపిటీషన్తో రిలీజ్ అయింది సినిమా. సో ఆ కాంపిటీషన్ తట్టుకొని ఈరోజు సినిమా కొంచెం థియేటర్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐ హోప్ అందరూ కూడా ఈ సినిమా థియేటర్స్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాన్న నువ్వు వచ్చి మాట్లాడుకోండి విశాల్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మామూలుగా తమిళనాడులో మన మూవీస్ అంటే మేము తమిళ్లో రిలీజ్ చేద్దాం థియేటర్స్లో అది ఇది అనుకున్నప్పుడు తమిళ్లో ఎవరు చూడరు, కేరళలో ఎవరు చూడరు, ఊరికే వేస్ట్, క్యూబ్ కాస్ట్లు వేస్ట్ అది ఇది అన్నా కూడా మా ప్రొడ్యూసర్ సర్లే అట్లీస్ట్ ఫ్యూ స్క్రీన్స్ పెడదాం, ఒక ఫ్యూ స్క్రీన్స్ పెడదాం అని చెప్పేసి అనుకొని ఒక 7 స్క్రీన్స్ ఓపెన్ చేశారండి. ఈ 7లో 2 హౌస్ఫుల్స్ అయ్యాయి. వేలాచారి అండ్ ఇంకో ప్లేస్ ఉంది, వేలాచారి ఒకటి ఇంకో ప్లేస్ ఉంది. వీఆర్ రియల్లీ సర్ప్రైజ్డ్ అండి. ఎస్, మా శంబాలాకి ట్రూ ప్రమోటర్ మా సాయి కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.
సో మళ్ళీ ఇంకో సక్సెస్ మీట్ ఒకటి గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాం అండి హోప్ఫుల్లీ. అండ్ రేపటి నుంచి మళ్ళీ ప్రమోషన్స్ చేస్తాం, సినిమాని ఇంకా రీచ్ చేయాలని. సో అప్పుడు ఫుల్గా మాట్లాడదాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.